కడప జిల్లా బ్రహ్మంగారి మఠం త్రికాల జ్ఞాని పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస స్వగృహం తుఫాను కారణంగా కుప్పకూలడం జరిగింది. విషయం తెలుసుకున్న కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆర్డీఓ చంద్రమోహన్, బ్రహ్మంగారి మఠం తహసీల్దార్ కార్తిక్, డిప్యూటీ తహసీల్దార్లు జాన్సన్, సాంబశివారెడ్డి, దేవాదాయ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి కుప్పకూలిన వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ త్రికాల జ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి స్వగృహం కూలడం నిజంగా బాధాకరమైన విషయమని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం అధికారుల నిర్లక్ష్యమని అన్నారు. త్వరితగతిన మళ్లీ స్వామివారి నివాస గృహాన్ని పునర్నిర్మించేలా అధికారులు ఆదేశిస్తామని ఆయన అన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నివసించిన స్థలం దాన్ని గుర్తుగా మాన్యుమెంట్ ఇంతకుముందు డెవలప్ చేయడం జరిగింది 1979 ఆ ప్రాంతంలో. అది గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె దానికి సపోర్టుగా ఉన్నటువంటి ఈ వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి ముద్దె కుంగిపోవటము, అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది. ఇది 1978-9లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని అప్పుడు వారు నిర్మించడం జరిగింది. అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి, అలాగే దీని యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే 4 నెలలు 5 నెలల టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్ని ఎటువంటి అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడ కూడా దెబ్బతినకుండా మళ్ళా రెస్టోర్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది. అలాగే దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వారి సహకారం తీసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని ఇంతకుముందు 2018లో ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బావి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయడం జరిగింది. అదే విధానంలో ఈ యొక్క బిల్డింగ్ని కూడా రెస్టోర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం పైన ఏదైతే స్లాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మట్టితోటి చేసి రాళ్ళు పరిచినటువంటి మిద్దె అది. సో ఆ మిద్దె ఈ వర్షాలకి బాగా నానటం, అదేవిధంగా దానికి మిద్దెకి సపోర్టుగా ఉన్నటువంటి పురాతనమైనటువంటి వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది తిరిగిపోవటం వల్ల ఒకటేసారి అది కూలిపోవటం, అలాగే దానికి ఆ గోడ కూడా కుంగిపోవటం జరిగింది. ఇది జరిగి ఉండకూడదు. కొంత ఈ యొక్క మఠం కూడా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. దాంట్లో కొంత తప్పిదం జరిగినట్టుగా నాకు అవుతా ఉంది. బట్ ఎనీవే దీన్ని ఇమీడియట్గా రెస్టోర్ చేయడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా దీన్ని రాబోయే 4 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.